నమస్తే అన్న. మనమైతే ఈ సంవత్సరము బొప్పాయి పంట వేసాము. కాకపోతే బొప్పాయి పంట 7 నెలలకి పంట చేతికొస్తుంది. ఈ మధ్యలో సమయంలో మనకంటూ ఒక ఆదాయం ఉండాలని చెప్పి తక్కువ సమయంలో పంట చేతికొచ్చేది ఏదన్నా ఉందబ్బా అని ఆలోచిస్తే మనకైతే పుచ్చ పంట గుర్తొచ్చింది. మనం వెంటనే ఈ బొప్పాయి పంటలో మనం అంతర పంటగా పుచ్చనైతే సాగు చేస్తున్నాము. ఈ పుచ్చ పంట అనేది అంత సింపుల్ గా అయిపోయే పంట అయితే కాదండి. 60 రోజులు ఈ పంట పైన చిన్నపాటి యుద్ధమే రైతులైతే చేయాలి. దీనికి పురుగులు, తెగుళ్ళు, ఎండలు, ఆ జబ్బు, ఈ జబ్బు అని చెప్పి యాడలేని మందులు కొట్టాలి. ఇప్పటి వరకు దాచుకున్న సొమ్ములన్నీ ఈ పంట మీద అయితే ఖర్చు పెట్టాలండి. మనం ఊహించుకున్నట్టు మంచి దిగుబడి వచ్చి రైతుకి గిట్టుబాటు ధర దొరికిందంటే చాలా ఆనందమేనండి. కాకపోతే మనకు వాతావరణం అనుకూలించకపోతే మాత్రము పంటలో దిగుబడి రాకపోతే దానికి తోడు ధరలు అనేది రైతు గిట్టుబాటు కాకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే అయితే ఊహించుకుంటారని